హాయ్ అండి, ఈరోజు నేను మీకు మజ్జిగ చారు చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్క, కరివేపాకు వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయిలోనే ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని, అలాగే మనం తయారు చేసుకుని పేస్ట్ కూడా ఉంది కదా, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పేస్టు, అది కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. బాగా వేగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం అందులోని మజ్జిగని వేసుకోవాలండి. కొద్దిగా చిక్కగా మజ్జిగ ఉండేలా చూసుకొని ఆ మజ్జిగని వేసుకొని బాగా కలుపుకొని, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటే మన మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయినట్టే. ఇది మనం ఇడ్లీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మనకి బాగా చలవ కూడా చేస్తుంది కదండి. కాబట్టి ఇది ఈ సమ్మర్లో చేసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.